सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं
नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी। మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మోస్తారు, మా దేవుడు మీరే మోస్తారు, అది మీరే మీరే మోస్తారు, మా దేవుడు మీరే మోస్తారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు, జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత మన
జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతగా నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు మా దేవుడు మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు జరిగే జీవిత సమరంలో సాలే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశలు జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు అందరూ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు దేశానికి మీరే సారథులు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు
సుస్వాగతం. ఈనాటి ఈ సమావేశానికి నాడు మమ్మల్ని తీర్చిదిద్ది ఈనాటి ఈ జీవిత ఫలాలు ఆస్వాదించడానికి కారణభూతులై మా బంగారు భవిష్యత్తును కాంక్షించే గురుదేవులందరికీ పాదాభివందనాలతో ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా అప్పటి గణితోపాధ్యాయుడు నేటి శ్రీ కరిబసవ స్వామి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని శ్రీ 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 వీరన్న సార్ గారిని మనందరి కరతాళ ధ్వనులతో వేదికని అలంకరించవలసిందిగా ఆహ్వానించారు. అప్పటి రోజులో మరి ఎందుకు సారు ఆ రోజు మేము ఎలాగైతే చూసామో అలాగే అచ్చం అదే విధంగా ఉన్నారు. అదే మాట తీరు, అదే యవ్వనం, అదే నిత్య యవ్వనంగా ఉన్నారు సారు. ఇప్పటి మన డిప్యూటీఓ గారు శ్రీ 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 శ్రీనివాసరావు గారిని డాన్స్బీ కావాల్సింది కోరుతున్నాము. మరి ఇదే పాఠశాలలోన మా బ్యాచ్ విద్యార్థులందరికీ కేవలం చదివే కాదు శారీరక వ్యాయామం కూడా ఎంతో అవసరమని 30 ఏళ్ల పాటు ఏదో కష్టాలతో సార్ వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. మరి ఆ రోజుల్లో మనకి అంతా కొత్తగా అనిపించేది. మరి ఆ రోజుల్లో మనకి అరే భూమి మనం ఎక్కడున్నాము, ఏ జిల్లాలో ఉన్నాము, ఏ రాష్ట్రంలో ఉన్నాము, ఏ దేశంలో ఉన్నాము, ఏ ప్రాంతంలో ఉన్నాము, ఏ ఖండంలో ఉన్నాము, మన సాధారణంగా ఆహ్వానిస్తాం. మరి ఆ రోజుల్లో అదేవిధంగా గణితంలో కూడా ఎన్నో మెళకువలు నేర్పి ఆ రోజుల్లో ఆరు దంపులు మాకు సురేష్ సార్ లక్ష్మీ మేడం మీకు ఇది ఎప్పుడు కనుక్కున్నప్పుడు సార్ 1 సెకండ్ సార్ ఎన్నో కార్యక్రమాలు ఉన్నారు. దయచేసి మేడంని ర్యాకింగ్ కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నేను మొట్టమొదటిసారిగా ఇతర ఉద్యోగులను ఆహ్వానిస్తూ మరి ఉన్నత శిఖరాలు ఈ ప్రపంచంలో మరియు భూమి మీద గురువుకు ఉన్నంత ప్రత్యేకత ఏ జీవికి కానీ ఏ వస్తువు కానీ లేదని నా మనోగతం అన్నమాట. మరి మన విచ్చేసినటువంటి ఉపాధ్యాయుల్లో తొలి పలుకులుగా వీరన్న సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ఈరోజు 2001 ఇచ్చేసినటువంటి గురువులందరూ ఇక్కడే కలిసి పనిచేశాను. ఎందుకంటే 1999 నుంచి తర్వాత 2017 నుంచి ఇక్కడే స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ మరియు ప్రధాన ఉపాధ్యాయులుగా కూడా ప్రమోషన్ తీసుకొని ఇక్కడే పనిచేస్తూ ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో మన వేడూరు పండితులుగా పనిచేసి రిటైర్డ్ మస్తార్ వన్సార్ గారికి మరియు కనేకల్ జూనియర్ కాలేజీలో ఇక్కడ పనిచేసి అక్కడ మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జూనియర్ లెక్చర్ తర్వాత మనకు ఇక్కడే ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్గా పనిచేస్తూ మరి చాబాల కసాపురం ఇక్కడ దగ్గరలోని వెలుగొప్ప ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఇప్పుడు ప్రజెంట్ విడపనగల్ ఎంఈఓ వన్గాను తర్వాత అనంతపురం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేసినటువంటి
శ్రీనివాసరావు సార్ గారికి అక్కడే ఉన్నాయి సిద్ధం సార్ గారికి మరియు సురేష్ కుమార్ సార్ గారికి మేడం లక్ష్మీదేవి మేడం గారికి నాగేశ్వరదేవి మేడం గారికి శివరాజేశ్వర్ గారికి యాసిన్ సార్ గారికి మహబూబాయ్ సార్ గారికి కృష్ణమూర్తి సార్ గారికి చంద్రశేఖర్ సార్ గారికి పాండురంగ సార్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వీటిపైన మనిషి జీవితం ఎంతో ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా అందరూ ఒక చోట కలుసుకోవడం అనేటువంటి మహా సదవకాశము. ఈ అవకాశాన్ని ఈ బిజీ లైఫ్లో కనీసం 3-4 సంవత్సరాలకు ఒకసారైనా ఈ విధంగా ఉత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందరూ ఇక్కడికి విచ్చేసిన తర్వాత 6వ క్లాసులో విద్యాబుద్ధులు నేర్పించిన మన ప్రియతమ గురువులు గారు లేరు. వాళ్ళ కోసము సుబ్బన్న సార్ గారు, మరి సీనియర్ పాండురంగ సార్ గారు, విజయ్ కుమార్ సార్ గారు, గురుస్వామి సార్ గారు, మరి కొంతమంది మా విద్యార్థులు కూడా అంటే ఆనాటి స్నేహితులు కూడా ఉన్నారు. సైఫుల్లా గారు, వాసు గారు, కోమల మేడం, కళ్యాణి గారు వీళ్ళు కూడా ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు, మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శుభాకాంక్షలు. నిజంగా గత ఆదివారం అబ్దుల్ సలాం మరియు గంగాధర్ ఇంటి దగ్గరికి వస్తే నా యొక్క హృదయం పులికించిపోయింది. మన ఉరుకొండ పాఠశాల విద్యార్థులు 2000-2001 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం జరుపుతున్నాం సార్. అంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇంతమంది రావడం, మేమందరూ ఒక్కొక్కరు కలిసాలంటే చాలా కష్టం. అందరూ కూడా ఈరోజు ఈ వేదికకి రావడం నిజంగా ఒక అపూర్వ ఘట్టం. మన 2000-2001 బ్యాచ్ విద్యార్థుల కృషి, పట్టుదల అంతా కూడా. నేను 95లో ఉద్యోగంలో చేరినాను ఇక్కడికే. దాదాపు ఈ బ్యాచ్ అంతా కూడా ఒక 6th క్లాస్ బ్యాచ్ అయింది. అందరూ కూడా 6th, 7th, 8th, 9th, 10th ఆ పిల్లలంతా ఈరోజు కనిపిస్తాంటే మాట్లాడుతుంటే నా జీవితకాలం నేను అనుకున్నా టీచర్గా ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. టీచర్గానే ఉండాలి జీవితం అన్నారు. బట్ అయితే నేను ఉద్యోగంలో మరి వేరే పరీక్ష రాసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఏదైతేనేమి నిజంగా ఆ రోజు అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. శ్రీనివాసరావు సారు కలిసి పనిచేసిన రోజులు, వీరన్న సార్ జాయిన్ అయిన రోజు. సభాధ్యక్షులు వీరన్న సార్ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ 1996 to 2001 బ్యాచ్లో చేరినటువంటి స్టూడెంట్స్ కూడా యొక్క నమస్కారాలు ఆశిస్తున్నాం. మీ జనరేషన్కి ఈ జనరేషన్కి ఒక డిఫరెన్స్ ఉంది. దాంట్లో ఒక చిన్న ఈవెంట్ చెప్తాను నేను. ఒక 2 years బ్యాక్ మార్చిలో రాత్రి ఏదో బస్ స్టాండ్లో దిగి అనంతపురం వచ్చి వస్తున్నాను అన్నమాట. మా ఇల్లు చాలా దూరం బస్ స్టాండ్కి. మా ఇల్లు చావాల రోడ్లో ఉంది. బస్ స్టాండ్ దిగి వస్తున్నాను నేను. రాత్రి 10 గంటలు అయింది. ఆటోలు లేవు. నడిచి వస్తా అంటే ఒక ఆయన బండి ఆపి నన్ను ఎక్కువని చెప్పినాడు. నేను బండి ఎక్కినాను. ఎవరికి తెలుసు కానీ నన్ను కూర్చోబెట్టుకుని ముందుకు పోతున్నాడు. మీరు ఎవరండి అంటే, మీరు నాకు 1995లో ఎస్ఎస్ ఎగ్జామ్లో మీరు సార్ వచ్చారని చెప్పినాడు. అంటే 1995లో ఎగ్జామ్ జరిగింది, ఎస్ఎస్ ఎగ్జాము.
ఈ చెట్టు కింద ఎగ్జామ్ జరిగినప్పుడు నేను ఆ రూమ్లో వాళ్ళకి ఇది ఇన్వర్టర్ ఉన్నాడు అనమాట, ఇన్విజిలేటర్గా. అది ఆయన గుర్తుపెట్టుకున్నాడు. దాదాపు ఫైల్ అయింది నేను పని చేసి, ఆయన నన్ను మర్చిపోలేదు. నా వెనక చూసి నన్ను గుర్తుపట్టి బండి ఎక్కించి టికెట్ డ్రాప్ చేసినాడు. అలంకరించిన పూజ్యులు, రాజ్యులు, హృదయులు, సహృదయులు, కృతజ్ఞులు అయినటువంటి డిప్యూటీ డిఓ శ్రీనివాసరావు గారు, మన హెడ్ మాస్టర్ వీరన్న సార్ గారు, 2025 వరకు చూడని పిఈటి గారు శ్రీ నారాయణ సార్ గారు, చిత్రప్ప గారు, అట్లే సురేష్ సార్, సుధీర్ మేడం, ఇంకో సుధీర్ మేడం కదా, రాజరాజేశ్వరి మేడం, యాసిన్ సార్, ఆపాష, అశ్వతి సార్, ఇక పుర ప్రముఖులు, విలేకరులు, పెద్దలు, పిన్నలు అందరికీ వందనం. ఇక్కడ ఈ ఘనకార్యము చేసే ఈనాటి సభా కార్యక్రమం చేసే వాళ్ళందరికీ వాళ్ళ సభారంభ సంబరానికి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాం. కొంతవరకు చెప్పేశారు, కొన్ని మాటలు చెప్పారు. కానీ నేను చెప్పే విషయంలో నా వాణి కాస్త వేరుగా ఉంటుంది. అందువల్ల 1 నిమిషం అధికంగా ఇవ్వాలని నేను సభాధ్యక్షులను కోరుకుంటున్నాను. వీరన్న సార్ రండి. రెక్కలు లేనిదే ఎగరలేని పక్షి, రెక్కలు లేనిదే ఎగరలేదు పక్షి, లెక్కలు లేకపోతే నిండదు కుర్చీ అని బోధించే మన డిప్యూటీ శ్రీనివాసులు గారు, శ్రీనివాస సార్ గారు చెప్పే పాట. లెక్కలు లేనిదే ఎగరలేదు పక్షి, లెక్కలు లేనిదే నిండదు కుర్చీ అని చెప్పే మన శ్రీనివాసరావు గారు. సైన్స్లో నృత్యం ఉంటే సెన్స్ నృత్యం అవుతుందని చెప్పే సైన్సు అయ్యవాళ్ళ సొందు. ఇక డిప్యూటీ డిఓ గారు ఒకసారి మా సార్ క్లాస్లో వచ్చారు. సార్ పేరు చెప్పను, మీకే తెలుస్తుంది. ఆయన వచ్చి క్లాస్లో వచ్చి విద్యార్థిని మీ జాతీయ పక్షి ఏదిరా అన్నాడు. వాళ్ళు లేచి చెప్పన్నాడు, ఏం చెప్పలేదు. ఆయన ఏదిరా అని ఎందుకు పెట్టడానికి అన్నాడు. పికప్ సార్ అన్నాడు. వెరీ గుడ్, బా కోచింగ్ మాట్లాడండి మీరే సార్ అని పొగిడి క్లాసులో గట్టిగా అరిచేసి అలవాటు అయిపోయింది నాకు. ఉపన్యాసం అనేది బంగారు గొంతు లాంటిది. ఆ ఉపన్యాసాన్ని ఎలా బిగించేయాలో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎట్లా బిగించి వేయాలో నాకు పెద్దగా తెలియదు, కాస్త మన్నించాలి. బోధనే పరమావధిగా భావించి వృత్తికి అంకితమయ్యేవారు రానంత వరకు లేనంత వరకు మనకు మంచి విద్య లభించదని తెలుసుకొని బోధించిన వారు వీళ్ళంతా. విద్య అంటే మూఢత చుట్టి ఉన్నవారిని తన ఆట పాటల పద్యాల చేత కథల చేత విద్యయందు సుముఖులు చేసి ప్రముఖులుగా తీర్చిదిద్దిన వారు ఇక్కడ ఉన్నారు. మూర్తి భవించిన మానవత్వానికి ప్రతీకగా స్ఫూర్తి భవించిన సేవానిధితో క్రమశిక్షణతో నిరాడంబరతో మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి వారు మా అయ్యవారు. ఉగ్గుబాలతో ఓనమాలు నేర్చి పుస్తకాలు చదవడం తప్ప, పాఠాలు బోధించడం తప్ప, జీవిత మార్గాలు నేర్పించడం తప్ప ద్వేషించడం చేతగాని వారు మా ఉపాధ్యాయులు. ఇంటి మనసులోన ఉరవకుండా గోరి ఉపలాట తెలిసి మరువకుండా ఇంటి మనసులోన అరవకుండా చేసి అందరి మన్ననలు జరగకుండా నిలిపి ఎదను నిండా
కేజీలు చెప్పాలనో మరి ఏం చెప్పాలో నాకేం అర్థం కాలేదు. ఇక ఉపాధ్యాయులు మెచ్చని విద్యార్థులు దురదృష్టం. ఉపాధ్యాయులు మెచ్చని విద్యార్థులు దురదృష్టవంతులు, విద్యార్థులు మెచ్చని ఉపాధ్యాయులు మరీ దురదృష్టవంతులు. దానికి 2 ఉదాహరణలు మాట చెప్పారు. పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, ఏ పలికిన భవహరముడునట, అందుకే 4 పలుకు నేను పలుకుతాను. లాభచింతయు లేదు ధైర్యము విలోలంబయ్య, ప్రాణముల్ తావుల్ దప్యను మూర్ఛ వచ్చే, తలుందచ్చను శ్రమంబయ్యడిన్, నీవే తప్ప ఇతపరం వెరుంగ మన్నింపదవు దీనుని, రావే ఈశ్వర రావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇది ఏంది సార్, ఏంది కొత్తగా చెప్తున్నారు మీరు? పాత సంగతి చెప్తున్నారు. పాతి చింతపండులాగా ఉంది ఈ పద్యము. నేను పెద్దగా అర్థానికి ఇంకా చెప్పదలుచుకోండి. ఇందులో మర్మం ఏదో చెప్తున్నాను. గజేంద్రుడి మొసలి పెట్టుకునేది ఇది తెలియదు కాదు. కానీ ఇంద్రజుముడనని ద్రవిడాధీశుడు తన గురువు అగస్త్యుడు వస్తూ ఉంటే ఆయనకు అవమర్యాద చేశాడు. అందువలన ఆ గురువు నువ్వు గజమైపోవుగా కానీ శాపించాడు. ఇంకొక చోట కుహునామ గంధర్వుడు అజరామర శుభాకాంక్షలు. అందుకే కొందరు విద్యార్థులు ప్రభువులు అవుతున్నారు, కొందరు గురువులు సేవకులు అవుతున్నారు. ఇటువంటి అమూల్య అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ నిర్మిస్తున్నాను. అయితే ఒక అబ్బాయి నాకు ఒక కవిత చెప్పరా అని అంటే, మరి 2001-2 తెలియదు నాకు. అదిగో మేడ, అదిగో మేడ, మేడ పక్కలో నీడ, నీడలో దూడ, దూడ కింద పేడ అని చెప్పాడు. నాకు చాలా ఆనందం అయిపోయింది. నా క్లాసులో వాడు వింటూ ఉంటే నేను చెప్తూ అంటే ఎదుటి వాణి సగబలాన్ని లాగుతాడు వాలి, ఆ వాలినే నేలకూల్చాడు వనమాలి, ఎటువంటి పువ్వునైనా పోస్తాడు తోటమాలి, మీ అందరినీ ఇచ్చే అర్థం చేసుకుంటాడు ఈ మస్తాను వాలి.
ప్రతి బ్యాచ్ 10th క్లాస్ వాళ్ళందరూ ఈ విధంగా మమ్మల్ని పిలిచి అభినందించినందుకు చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు. అందరూ బాగా చదువుకొని ఇంతవరకు చాలా పెద్ద స్థాయిలోకి పోయిందానికి వాళ్ళందరికీ నా ఆశీస్సులు. ఇంకా బాగా అభివృద్ధి చెందాలని నా ఆకాంక్ష. అంతే సార్, అలంకరించిన అధ్యక్షులైనటువంటి వీరన్న సారుకు మరియు డివైఓ శ్రీనివాస్ సారుకు, రామకృష్ణ సారుకు, ఆంజనేయ సారుకు, మస్తాన్ సారుకు, నారాయణ సారుకు మరియు భాషా సారుకు అందరికీ పేరు పేరున వందనాలు. మా కొలీగ్స్ అందరూ కలిసి అప్పుడు పనిచేసిన వాళ్ళందరికీ నా వందనాలు. అలాగే స్టూడెంట్స్ అయినటువంటి 2000-2001 అయిన విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. మీరు మాకంతా అప్పుడు మేము ఇంకా చేరి కొత్తగా ఉద్యోగంలో వచ్చినప్పుడు 89 నుంచి 21 వరకు మేమంతా ఇక్కడ కలిసి పనిచేసినాము స్టాఫ్. అప్పుడు ఎలా ఉన్నదంటే మాకు బాగా చెప్పాలా, పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలా. అప్పుడు కొట్టేదాన్ని కూడా కొంచెం వీక్ ఏమన్నా ఉంటే కింద రాయకుంటే కొట్టేదాన్ని కూడా. అయినా కూడా అప్పుడు ఎవరు కూడా రిపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే అప్పుడు కొట్టినా మన కోసమే, మీ పిల్లలు నీ కోసమే రాని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు, చాలా మార్పులు వచ్చినాయి. కొట్టినా తిట్టినా మనకు ఉద్యోగంలో ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అప్పుడు అట్లాంటివి లేవు కావాలని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏమంటే చెప్పేది, మనము పిల్లల్ని ఎక్కువ మనము అడిగినటువంటి ఇవ్వడం వల్ల ఇప్పుడు మన మాట ఎన్నుకోండి అవుతున్నారు పిల్లలు. అన్నీ మనం ఏమంటే మనకి ఇప్పుడు అన్నీ మనం అక్కడుండే వాళ్ళంతమంది రాణ పైన కూర్చోండి. హలో బాబులో, మేమంతా ఇక్కడ కూర్చుంటాం కదా మేము చెప్పేదానికి. చూసే వాళ్ళు ఉంటేనే ఆడే వాళ్ళకు మోజు, అట్లా వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళకి మోజు ఉంటుంది. మీరంతా మీ కార్యక్రమంలో ఉంటే ఇక్కడ ఎవరు వినేది? సభకు నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి తోటి మిత్రులు అందరికీ, ఉపాధ్యాయులకు అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు వాళ్ళకందరికీ మా ఆశీస్సులు. మీటింగుల్లో ప్రసంగించాలంటే దడదడ అంటారు. భయం ఎరిగిన నారాయణకు భయం వస్తుంది ఇక్కడ మీటింగ్లో వచ్చి మాట్లాడాలంటే. 1000 మంది 2000 మందిని గ్రౌండ్లో నిలబెట్టి ఇక్కడ కమాండ్ చేసేటువంటి ధైర్యం ఉన్నటువంటి నారాయణ ఇక్కడ ఉన్నటువంటి 100-200 మందికి కూడా చెప్పాలంటే భయము. మేము మీ మాదిరి స్టూడెంట్స్గా ఉండి వచ్చిన వాళ్ళమే. కానీ ఏనాడు మా ఉపాధ్యాయులకు మేము ఎప్పుడు ఎక్కడ సన్మానం చేయలేదు. కానీ మీరు చేసి మాకందరికీ తలగా ఉంచుకునేటట్టు చేసినారు. లేదు, ఇది మంచి పద్ధతి. ఈ విధంగా చేయడం వల్ల గురువులని మీరు సత్కరించినట్టు. ఇంకొకటి, ఏ గురువుకు కూడా జీతాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. మీరిచ్చేటువంటి ఈ పానీయాలు, ఈ టిఫిన్లు, భోజనాలు ఇవన్నీ వాళ్ళకు అందరికీ కూడా సమృద్ధిగా లభిస్తున్నాయి. కాబట్టి దీని గురించి మేము దీనిని ఆశించి మాత్రం మేము రాలేదు. మీ ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత చూసి మీరు వచ్చి సార్ మీరు రావాలి మీటింగ్కు అట్లా అని చెప్పంటే దానికోసం వచ్చినామాట.
మీరు ఆల్మోస్ట్ అందరూ తల్లిదండ్రులు అయినారు. మీ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళని మీరు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మేము వ్యాయామ ఉపాధ్యాయుడిగా పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఉరవకొండను మన జిల్లాలోనే నంబర్ 1గా తీసుకొచ్చినటువంటి కాలేజీ ఇది. ఆటల పోటీల్లో మనకు ఎదురే లేదన్నమాట. దానికి ఎంతో కృషి చేశారు మా తోటి ఉపాధ్యాయులు. ముఖ్యంగా మా రామకృష్ణుడు ఉన్నాడు చూడు, అతని గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఆయన పిల్లవాడిని క్లాస్ ఎవరిని కానీ ఎక్కడన్నా పోతుండి ఎర్రన్నా పళ్ళన్నా పుల్లన్నా అని పేరు పెట్టి పిలిచేవాడు అన్నమాట. అది ఎంతమందికి వస్తుందంటే కొంతమందికి వచ్చేది. ఆయనకు ఒక క్లాస్ కాదు, మొత్తం కాలేజ్ ఎంతమంది ఆ విధంగా పేరు పెట్టి పిలిచేటువంటి అంటే ఎంత పిల్లవాడిని ఎంత అబ్జర్వ్ చేసినట్లా, ఆ పిల్లవాడిని ఎంత జ్ఞాపకం పెట్టుకున్నట్లా. కాబట్టి ఆయనకు హ్యాట్స్ ఆఫ్. మేము పిల్లల్ని బాగు చేయించాలని మేము తాపత్రపడుతుంటే చాలామంది పేరెంట్స్ వచ్చేసి, సార్ మీ క్లాస్లో మీ స్పెషల్ క్లాస్లో మా పిల్లవాడిని తీసుకుంటే మా పిల్లవాడి చదువులో పాడైపోతారు సార్, వద్దు సార్, మాకు మీ గేమ్స్ వద్దు, మీ ఆటలు వద్దు, మాకు వద్దు సార్. ఏం చేయాలా? ఇక్కడ మా పేరు తెచ్చినారు కాబట్టి ఆయనకి ఈ పొద్దు ఇంతమంది మీకు కలుపుతున్న దానివల్ల మేము కూడా చారణాలైంది. ఈడ పనిచేసే వాళ్ళంతమంది కూడా నాకు కొలీగ్స్, శిష్యులు వీళ్ళనమాట. వీళ్ళందరినీ మీరు ఎప్పుడు చూడాలా, ఎప్పుడు ఎక్కడ నేను ఇక్కడ బళ్ళారి వాళ్ళ అనంతపురం రొమ్ము కాడే వాళ్ళందరినీ కలవాలంటే ఇబ్బందిగా ఉండేది. అటువంటిది మీ దయ వలన, మీ యొక్క చర్య వలన మేమందరం కలుసుకోగలిగినాం. ఒకరికొకరు ఎట్లెట్లున్నా అని చెప్పని ఆలింగనం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు మీ భవిష్యత్తులో మీ పిల్లవాళ్ళకు చదువు ఉండాలి. చదువు లేకుండా ఉత్త ఆటలో ఉండాలని మాట్లాడుకోవాలన్నమాట. ఒక నానుడు ఉంది, ఎక్కడైతే మైండ్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని. మనిషి బాగా దృఢంగా ఉంటే అయ్యవారు చెప్పేటువంటి పాఠాలు వాళ్ళు గ్రహిస్తారు, జ్ఞాపకం పెట్టుకుంటాడు, రాయగలుగుతాడు. వాడి బాడీనే సరిగ్గా లేకపోతే అయ్యవారు చెప్తుంటే ఇక్కడ వీడు వెనుక పక్క వాడి అవతాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మీ పిల్లవాళ్ళని బాగా ప్రోత్సహించండి. 1 అవర్ అంతే, డైలీ 1 అవర్తో మీకు 24 గంటలు టైం ఉంటే 1 అవర్ మీకు ఏమీ వేస్ట్ కాదు. కాబట్టి ఆ విధంగా చేసి మీ పిల్లవాళ్ళని భవిష్యత్తుకు బాగా పాటుపడాలని, అందరినీ బాగా చదివించాలి, అందరినీ చేయాలి. మేము ఎప్పుడు స్వార్థపరంగా కాదు. మేము రకరకాల ప్రోగ్రామ్స్ చేసాము. ప్రతి ఒక్కరికి ఆటలు అని చెప్పని సాయంత్రం అయితే అందరినీ గ్రౌండ్లో ఆడించి అవతల 1 అవర్ లేట్గా ఇళ్ళకి పంపించేవాళ్ళం. అట్లా చేసినప్పుడు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి ఈ కాలేజీ కోసం పాటుపడినాము. ఇంకొకటి, ఈ కాలేజీ ఒక ప్రత్యేకత ఉంది. వీటికి ఎవరైనా కొత్తగా టీచర్లు వస్తే వాళ్ళు కంచి పోయేటప్పుడు ఒక ప్రమోషన్ పైన పోవాలా, లేదా ఒక మ్యారేజ్ చేసుకున్నా పోవాలా, లేదా ఏదైనా ఒక శుభకార్యం చేసుకుని పోవాలా. అటువంటి కాలేజీ ఇది. అది ఫౌండేషన్ ఎవరు వేసినారో ఏమో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరుకుతున్నది. అందరూ కూడా ఎక్కువ మంది ప్రమోషన్లు పోయేవాళ్ళు, మ్యారేజ్ చేసుకుంటూ పోయేవాళ్ళు, ఇంకా రకరకాలుగా ఇక్కడి నుంచి అభివృద్ధి చెందిపోయినారు. ఇంకొక విషయం అంటే అందరూ నా కళ్ళ ముందనే
చిన్న క్లాసుల నుంచి పెద్ద క్లాసు వరకు ఎత్తుకుంటూ వస్తూ అందరూ ప్రమోషన్లు తీసుకున్నారు. ఎగ్జాంపుల్ మా రామకృష్ణ పీఈటీగా నాకు పరిచయం. ఈ జూనియర్ కాలేజీలో హై స్కూల్ పీడీగా వచ్చినాడు. హై స్కూల్ పీడీ నుంచి రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొత్తం 5 జిల్లాలకు అధికారి, దానికి ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినాడు. స్టేట్ అయినాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళా ఇది బేసిక్